ఒక పొలిటికల్ పార్టీ ప్రారంభించడం ఈ సమయంలో చాలా కష్టసాధ్యం. ముఖ్యంగా మీలాంటి అనుభవజ్ఞులు గత కాలంలో గత 2-3 దశాబ్దాలుగా చాలా అనుభవం ఉన్నవాళ్ళు, పార్టీలతోటి దగ్గరగా నడిపిన వాళ్ళు, చూసిన వాళ్ళు. అలాంటిది జనసేన పార్టీ ఎలా నడపగలిగాం? ఫ్రమ్ నో సీట్ టు 1 సీట్, ఫ్రమ్ 1 సీట్ టు 100% స్ట్రైక్ రేట్. ఇది ఎలా రాగలిగాం? ఓకే, మనం ఏదో అనుకుంటాం కాదు, బట్ ఇట్ ఈస్ డిస్కస్డ్ అండ్ హైలైటెడ్ ఇన్ ద పార్లమెంట్. జనసేన విజయం భారతదేశపు రాజకీయ చరిత్రలో ఒక బలమైన పాఠం అది. పొద్దున కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నాను, ఎనీ ప్రాంతీయ పార్టీ పెడితే, ఏ ప్రాంతీయ పార్టీ పెట్టినా దాని వెనక మూలాలు ఏముంటాయంటే, మా ప్రాంతానికి అన్యాయం జరుగుతోంది, లేదు అంటే కొన్ని కులాల పరంగా మేము వివక్షకు గురవుతున్నాం అని చెప్పి కులాలని కొన్ని సమీకరణలతో కొన్ని పార్టీలు పెడతారు, డిఫరెంట్ ఐడియాలజీస్ తోటి. జనసేన ఒక్కటే భారతదేశంలో రీజనల్ పార్టీగా ప్రారంభమైన దాని వెనక నేషనల్ ఒక ఐడియలిస్టిక్ ఒక ఆలోచన విధానం ఉంది, దీని వెనక ఒక ఐడియాలజీ ఉంది బలంగా.